హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో డే 2 కేరళ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా. మేము ప్యారడైస్ హోటల్ నుండి ఇంద్రుజో హోటల్కి షిఫ్ట్ అయ్యాము. ఈ హోటల్ లోయలోని కట్టారు. ఎలా అంటే రోడ్డుకి ఆనుకొని ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నాయి. మిగతా అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ కిందనే లోయలో ఉన్నట్టు కనిపిస్తాయి. మీరే చూడండి. నేను తీసేది ఫస్ట్ ఫ్లోర్, మిగతా అన్నీ ఈ కింద ఫ్లోర్లు అన్నీ ఉన్నాయి. ఈ హోటల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్ టైము ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. ఒక్కొక్క ఫ్లోరు నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్లో దేనికది సపరేట్గా ఉంటూ దానొక ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎంట్రన్స్లో కూడా వివిధ అక్వేరియంలు కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మేము ఎర్లీ మార్నింగే సఫారీ రైడ్కి బయలుదేరాం. మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయ్యాం. చూడండి, వ్యూ చూడడానికి ఎంత బాగుందో. కొండల మీద మేఘాలు చూడండి తేలుతున్నట్టు ఉన్నాయి కదూ. సన్ రైజ్తో ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్న ఫోటో డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాము. మీరే చూడండి, ఎంత బాగా తీసుకున్నాం కదా. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే ఐరన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది చాలా పురాతనమైనది. అలా చిన్న రైడ్ కూడా చేసాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఇడుక్కి పొన్ముడి డ్యామ్. ఈ ప్లేస్ చూడండి. ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కొండలు మధ్య వాటర్ ఉంది కదా, ఆ వాటర్ రిఫ్లెక్టింగ్గా కనిపిస్తుంది. వాయిస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ చేశారు. అదే ఆ వెహికల్ సీన్ ఉంటుంది కదా, ఆ వెహికల్ సీన్ ఇక్కడే చేశారు. పొన్ముడి డ్యామ్ మీద ఫొటోస్ తీసుకున్నాం. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చూడడానికి చాలా సూపర్గా అనిపించింది. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి రైఫిల్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్లో రెయిన్బో ఏర్పడింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంది. రోప్వే కూడా ఉంది. అందని లోకపు చంద్రికనే ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విసారికనే నీకై చూస్తున్నా. ఒడిలో నిన్ను లాలించనా, అడుగునై నడపనా, నీ చెంత పయనించనా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి మున్నార్ వెళ్తున్నాం. మున్నార్ టీ మ్యూజియంకి వెళ్తున్నాం. మధ్యలో వ్యూ పాయింట్లో చాలా ఫొటోస్ తీసుకున్నాం. This
is for love. Get it on, get it up now. Prove it somehow. Move it on now. All for your love. Get it up. టీ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, టీ మ్యూజియంలోని పురాతన కాలం నాటి టెలిఫోన్స్, చాలా చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి. వస్తువులను భద్రపరిచారు. ఒక్కొక్కటి ఒక్కోలా డిఫరెంట్గా కనిపించాయి. ఈ వస్తువులు ఇప్పటి కాలం నాటివి కాదు, చాలా పురాతన బ్రిటిష్ కాలం నాటివి, అంతకన్నా ముందు కాలం నాటిదని కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ టీ మ్యూజియం ఎప్పుడు ప్లాంటేషన్ అయింది, అది ఎవరి ద్వారా అయింది, ఆ హిస్టరీ అంతా ఉంది. లేత తేయాకులను తీసుకొని వచ్చి మ్యూజియంకి అటాచ్డ్గా ఉండే ఫ్యాక్టరీలో ప్రాసెస్ ఉంటుంది. 4 స్టెప్స్ ప్రాసెస్ ఉంటుంది. నెంబర్ 1 స్టెప్లో లేత తేయాకులను ఈ మెషిన్ 1లో వేస్తారు. నెక్స్ట్ ఆ మెషిన్ 1లో నుంచి ఒక వ్యక్తి సహాయంతో దాన్ని ఇలా కదుపుతూ ఉండగా నెక్స్ట్ ప్రాసెస్ 2లోకి వెళ్తుంది. ప్రాసెస్ 2లో కొంచెం మెత్తగా అయినాయి ఆకులు. ఆ తర్వాత ప్రాసెస్ 2 నుండి మళ్ళీ ఒకసారి అలా ఆ మిషన్లో తయారయిన తర్వాత ప్రాసెస్ 3లోకి వెళ్తుంది. ప్రాసెస్ 3లో నుంచి కొంచెం చూడడానికి టీ పొడిలాగా అనిపిస్తుంది, కానీ ఇంకా అప్పుడే ప్రాసెస్ అయిపోలేదు. నెక్స్ట్ స్టెప్లోన దాన్ని వేరొక మిషన్స్లో వేసి 40 మినిట్స్ ఆక్సిడైజేషన్ చేస్తారు. ఆక్సిడైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టీ పొడి వస్తుంది. దాన్ని ఇంకా మనం రకరకాల విధాలుగా మనం టీ పొడిని ప్యాక్ చేసుకోవచ్చు. కొంచెం గొరుకుగా, సాఫ్ట్గా, ఇలా టైప్స్ ఆఫ్ టీ పొడిని మనం తయారు చేసుకోవచ్చు. మాకు నచ్చిన కొన్ని టీ పొడులను మేము కొన్నాము. ఆ తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత వెదర్ చాలా బాగుంది. అక్కడ చాలా ఫొటోస్ Move it somehow. Move it on now. All for your love. Get it up now. Prove it somehow. Move it on now. All for your love. Get it up now. Prove it somehow. Move it on now. All for your love. Get it up now. Prove it somehow. Move it on now. All for your love. Get it up now. Prove it somehow. Move it on now. All for your love. Let's get them really closer. Every breath seems lonely. Every step. Let's get them really closer. Every breath seems lonely. Every step. Every step. Let's get them really closer. ఇప్పుడు మనం ఎర్నాకుళం నేషనల్ పార్క్కి వచ్చాం. ఇక్కడ పర్వత మేకలు ప్రసిద్ధి. ఆర్చ్ లోపల నుండి బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ నుండి మేము బస్ మీద ట్రావెల్ చేసాం. అలా కొండల మధ్య బస్ మీద ట్రావెల్ చేయడం చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. చూడండి, ఇక్కడ కొండలు చూడండి, కొండల మధ్యన పర్వత మేకలు ఎలా ఉన్నాయో చూసారా? మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. Really closer. Every breath. Only love. బస్ దిగాక నేషనల్ పార్క్లో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాం. చాలా దూరం వాక్ చేశాక మాకు ఈ మంచి ప్లేస్ అయితే కనిపించింది. ఇది బౌద్ధ చెట్టులా అనిపించింది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత అలా ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూర్చున్నాం. వాటర్ కూడా తాగాం. వాటర్ చాలా ప్యూరిటీగా ఉంది. నెక్స్ట్ ఫైనల్గా మేమైతే చేరుకున్నాం. ఇవే పర్వత మేకలు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, అస్సలు భయపడడం లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది నేచర్ లవర్స్ అయితే మీరు ఒక లైక్ చేయండి. చూసా ఒక హృదయాన్ని
నేషనల్ పార్క్ నుండి రిటర్న్గా మళ్ళీ మేము కుందల డ్యామ్కి స్టార్ట్ అయ్యాం. కుందల డ్యామ్ 3.5 hours చూపిస్తుంది. స్టార్ట్ అయ్యాం. బస్ జర్నీ చాలా బాగుంది. కొండల మధ్యన ఆ తేయాకు తోటల మధ్యన చాలా బాగుంది. మేము అలా బోట్ రైడ్ కూడా చేసాం. థ్యాంక్ యూ.